హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనకి కర్రీస్ అవి లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చు. ఇంతకీ దీని పేరు ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ పొడి అనమాట. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నేను ఏ విధంలో చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకోవాలి. దీనిలోకి ఏంటంటే మనం ఫ్లాక్ సీడ్స్, తర్వాత నువ్వులు, పల్లీలు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఈ 4 ఐటెమ్స్ ఏంటంటే బాగా ఫ్రై చేయాలి. పొడులకి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఎంత బాగా ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ అనేది అంత మనకి తెలుస్తుంది. ఆహ్, కొంచెం మసాలా టైప్ ఉంటదిది. బావుంటుంది టేస్ట్. డైరెక్ట్‌గా వేడి అన్నంలో కొంచెం ఘీ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అనేది మన లేడీస్‌కి హెల్తీ కూడా. ఎందుకంటే ఆహ్, హెల్తీగా ఉంటది అండ్ స్కిన్‌కి కూడా కొంచెం మంచిదనమాట. సో, ఇలాంటియి అప్పుడప్పుడు ఎప్పుడు రెగ్యులర్‌గా కర్రీస్ అండ్ ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా! ఇంకా వెజిటబుల్స్ అవన్నీ గూడా మనకి ఏం పెద్దగా టేస్టీగా గూడా అనిపించవు, తినాలనిపించదు కూడా. సో, అప్పుడప్పుడు ఏంటంటే ఇలా పొడులు వేసుకొని తినేస్తే కూడా మన లంచ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఆ 4 ఐటెమ్స్ ఫ్రై చేసిన తర్వాత నువ్వులు, పల్లీలు అండ్ అవిసె గింజలు ఏంటంటే దేనికది విడివిడిగా పొడి చేసుకోవాలి. అవన్నీ కూడా సపరేట్‌గా ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్. ఫ్రై చేసిన తర్వాత అన్నీ మనం గ్రైండ్ చేయొచ్చు ఒకసారే. సో, ఈ ఏంటంటే ఫస్ట్ పల్లీలు, నువ్వులు అనేది కొంచెం టైం పడతది గానీ, అవిసె గింజలు అయితే చాలా క్విక్‌గా అయిపోతది ఫ్రై. మనం ఏంటంటే వీటన్నిటిని కూడా ఇండివిడ్యువల్‌గా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో, నేనెప్పుడూ చూడండి అవిసె గింజలనేవి ఫ్రై చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్‌లో ఉంటే చిటపటా చిటపటా అని వెంటనే అంటాయి. కానీ లోపల ఫ్రై అయితే అనవు. అదే ఫ్రై అయితే అవ్వదు. సో, వీటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్‌లో వేసి చల్లారుస్తున్నాను. పొడులు ఎప్పుడైనా గూడా మనం వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ చేయకూడదు. వీటన్నిటిని కంప్లీట్‌గా కూల్ డౌన్ అయిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకునే ముందు ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఏంటంటే మనం కావాలి అనుకుంటే కరివేపాకు ఉంటది గదా! దాన్ని గూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం కరివేపాకు పొడి అనేది సెపరేట్‌గా కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ అనేది నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఎంత హెల్తీయో మన హెయిర్‌కి, స్కిన్‌కి అది కూడా అంతే హెల్తీ. సో, ఇలాగా మొత్తం కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్స్ ఉంటాయి కదా! ఎయిర్‌టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా! వాటిల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి 1 మంత్ వరకు చాలా ఇలా కంప్లీట్‌గా స్టోర్ చేసుకున్న తర్వాత ఏంటంటే 2 గ్లాస్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని నీట్‌గా మనకి ఒకటి బయట పెట్టుకొని, ఇంకొకటి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 కూడా మనకి ఈజీగా 1 మంత్ అయితే వచ్చేస్తాయి. రోజుకి మన ఏ కర్రీ ఉంటే ఓకే. ఏ కర్రీ లేకపోయినా కూడా ఒక 1 స్పూన్ అనేది మన ఒక ఫస్ట్ మనం మీల్ స్టార్ట్ చేసే ముందు యాడ్ చేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంకోటేంటంటే మన ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన ఒక ప్యాక్ లాగా ఉంటది. అది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను వచ్చేసి. అది కూడా మన హెయిర్‌కి చాలా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ 2 విధాలుగా కూడా చాలా మంచిగా యూజ్ అవుతది. లైక్ ఏంటంటే మన హెయిర్‌కి మంచిది, మన స్కిన్‌కి కూడా మంచిది. ఇంకోటేంటంటే నువ్వులు, పల్లీలు అనేది మన హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా ఈ పొడి అనేది ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని స్టోర్ అంటే ఇది అప్పటికప్పుడు కాదు కాబట్టి 1 మంతే కాబట్టి చాలా మంచిది చేసుకుంటే ఈజీ కూడా కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.